నేపాల్ రాజధాని కాఠ్మండూలో జెన్జీ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం కాఠ్మండూకే పరిమితం కాలేదు. పోఖారా, బూట్వాల్, దరన్, గోరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద భారీ గేట్లు తీసుకొని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ఉపయోగించడంతో పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వ సైన్యాన్ని రంగంలోకి దించింది. ఆందోళన వెనుక ఉన్న అసలు కారణాలు. కిందటి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. స్థానిక ప్రతినిధి నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్, కంప్లైంట్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొనింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వివరించిన తీర్పుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు 30 రోజులు గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి 7 రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్స్ను బ్లాక్ చేసింది. ప్రభుత్వ చర్యలను జెన్జీ యువత సెన్సార్షిప్గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్ కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని, మరి తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కొసమెరుపు ఏమిటంటే టిక్టాక్ను కిందటి ఏడాదే నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ని ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ఉవ్వెత్తున సాగేలా చేస్తుంది. నియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అంటుంది. నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలుచోట్ల కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. కాఠ్మండ్, బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరింపబడింది. జెన్జీ నిరసనల వేళ నేపాల్ మంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. సోమవారం పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన హింసకు దారితీయడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశం హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. తాజాగా టెలికాం మంత్రి రాజీనామా చేశారు. అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా పదవులకు రిజైన్ చేశాడు. వీరే కాకుండా పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించినట్లు సమాచారం. ఇక ప్రధాని ఓలీ కూడా ఆరోగ్య కారణాల వల్ల దుబాయ్కి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో హిమాలయ దేశంలో రాజకీయ సంక్షోభం మొదలైంది. నేపాల్లో రాజకీయ సంక్షోభం ఇదే మొదటిసారి కాదు. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీకి చెందిన కేపీ శర్మ ఓలీ 2024లో 4వసారి నేపాల్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు కేపీ శర్మ ఓలీ నిష్క్రమణతో కూడా నేపాల్లో రాజకీయ సంక్షోభం ఆగేలా కనిపించడం లేదు. కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. డ్రాగన్కు అనుకూలంగా వ్యవహరించేవారు. ఇటీవల భారత్తో ఉన్న సరిహద్దు వివాదం గురించి చైనాకు ఫిర్యాదు చేశారు కేపీ శర్మ ఓలీ. అంతేకాకుండా పలుమార్లు భారత్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాజాగా చైనాకు చెందిన టిక్టాక్ యాప్ బ్యాన్ చేయలేదు ఓలీ ప్రభుత్వం. టిక్టాక్ తాము విధించిన నియమ నిబంధనలు పాటించినట్లు నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం
అవి హింసకరంగా మారి తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడం వెనుక విదేశీ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం చెప్పండి. నేపాల్లో అల్లర్ల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారా? ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.